అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో 6 నిందితులకు 15 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక అంతకుముందు నిందితులకు మదనపల్లె ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచగా జడ్జి 15 రోజులు రిమాండ్ విధించారు. 6 నిందితులను సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా వెళ్లి చూసినటువంటి యొక్క రాకెట్ కిడ్నీ రాకెట్ కి సంబంధించినటువంటి ఘటనలో ఇప్పటికే 6 నిందితులను అరెస్ట్ చేశారు. వారికి ఈ రోజు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు మదనపల్లి 2 టౌన్ పోలీసులు హాజరుపరిచారు. వారిని 15 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ వారికి సబ్ జైలు కూడా తరలించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి యొక్క కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి అన్నమయ్య జిల్లా DCHS గా పనిచేస్తున్నటువంటి రామాంజనేయులతో పాటు మదనపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ డయాలసిస్ లో పనిచేస్తున్నటువంటి బాలరంగడు, మరోవైపు కదిరి డయాలసిస్ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి మోహరాజ్, మరోవైపు విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి 3 బ్రోకర్లతో పాటు మొత్తం 6 అదుపులో తీసుకున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు మేజిస్ట్రేట్ హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి 3 రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 3 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నటువంటి పరిస్థితి. గోవాకు ఒక ప్రత్యేక బృందం వెళ్ళింది. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో ఒక డాక్టర్ను అదుపులో తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. విశాఖపట్నంలో యొక్క కిడ్నీ రాకెట్ కి సంబంధించి ఏజెంట్ గా పనిచేసినటువంటి మరికొంతమందిని కూడా అదుపులో తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ కిడ్నీ రాకెట్ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. వీరికి సంబంధించి మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.